ప్లేమేట్స్ అంటే మనకి ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నప్పటి నుంచి అలవాటైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తేనే మనకు ఆనందంగా ఆడుకుంటాం. ఇంకో మార్చామంటే అవ్వదు. అది ఏంటంటే ఆ రిలేషన్షిప్ అనేది డెవలప్ అయిన తర్వాతే ఆ ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ అవుతుంది. అలాగే ఎప్పుడైనా దాంపత్య జీవితం అయినా లవ్ లైఫ్ అయినా మనం కొంతవరకు పేషెన్స్గా ఉండవలసిందే. ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం వేరు, వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు. ఇద్దరం కలిసి లైఫ్ని మనం స్పెండ్ చేద్దాం అనుకున్నప్పుడు కొంతవరకు వదిలిపెట్టాలి. అంటే ఏంటి, అన్నిటికీ ఎస్ చెప్పమంటలే నేను, అందుకని అన్నిటికీ నో కూడా చెప్పమంటలే. అంటే ఇద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు సాగడం అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి అంటే లవ్ రిలేషన్షిప్ ఎస్పెషలీ ఏంటంటే కాలేజ్ టైం, ఇన్ఫాచ్యుయేషన్ టైం అంటూ ఉంటాం. కొంతమందికి దే నో వెరీ వెల్ దట్ ఇలాగే కావాలి, ఇలాగే చేయాలి అనుకున్న వాళ్ళు దృఢ సంకల్పంతో వెళ్ళే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. ఎందుకంటే దట్ ఈస్ దేర్ థాట్. అంటే వాళ్ళకి కావాలనుకుంటున్నారు, అది జరుగుతుంది తప్పక. ఇలా ఊగిసలాడిన వాళ్ళు, ఆసిలేట్ అయిన వాళ్ళు కొంచెం కష్టం లైఫ్. ఎందుకు కష్టం? బికాజ్ ఇంట్లో రిలేషన్షిప్ సరిగా లేకపోతే ఎందుకు అంత ఇంపార్టెన్స్ రిలేషన్షిప్కి ఇస్తామో, దాంపత్య జీవితానికి ఇస్తామనేది మనకి పెద్దలు కూడా చెప్పారు. అది 100 ఏళ్ల పంట అని. 100 ఏళ్ల పంట కరెక్ట్. ఎలా పంట అయింది అసలు అంటే నలుగురితో కలిసి ఉండడం ఒకటి, అలాగే పిల్లలు అంటే మన భవిష్యత్తు, అంటే ఫ్యూచర్ ఆఫ్ ద యూనివర్స్. మనం వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ కింద ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళకే పిల్లలు పుట్టారు అనుకుందాం, మళ్ళీ ఆ అమ్మాయి నా దగ్గరికి అలాంటి వాళ్ళు వచ్చిన్నారు కౌన్సిలింగ్కి. ఆ అమ్మాయి మళ్ళీ ఏమో అఫైర్స్ పెట్టుకుంది అనుకుందాం, కాసేపు అమ్మాయో అబ్బాయో ఓవర్ ఇట్ ఇస్. పిల్లలు ఏమవుతారు అక్కడ? పిల్లలకి ఎలా ఉంటుంది? ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, హ్యాపీనెస్ ఉండదు ఇంట్లో, అసలు పీస్ఫుల్గా ఉండదు.